హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈరోజు ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2-3 ఎకానమీ సిలబస్ అనేది ఎలా చదవాలి. అసలు యాక్చువల్గా మనకెప్పుడు జనవరిలో జనవరి లాస్ట్ డే రోజు మనకి ఎకనామిక్ సర్వే వస్తుంది. ఆల్మోస్ట్ మార్చిలో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వస్తుంది. అదేవిధంగా ఫిబ్రవరి 1న ఇండియన్ బడ్జెట్ వస్తుంది. మార్చిలో తెలంగాణ బడ్జెట్ వస్తుంది. మరి ఎకానమీ అంటే అప్డేటెడ్ సిలబస్ కాబట్టి మనకు 150 మార్కులు మొత్తం అప్డేట్ ఉంటుంది అంటే మొత్తం అప్డేట్ ఉండదు. అంటే కొన్ని కాన్సెప్ట్లు ఫస్టే నేర్చుకోవాల్సిన అవసరం అనేది మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో వచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లు, బడ్జెట్లు వీటిని ఖచ్చితంగా చదవాలి. వాటి వెయిటేజ్ ఆల్మోస్ట్ 60 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. మిగతా 90 మార్కుల వెయిటేజ్ మొత్తం కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉంటుంది. ఇంకా కొన్ని ఇతర అప్డేట్స్ అంటే కొన్ని అప్డేట్స్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ రాకపోవచ్చు. కొన్ని ఇండెక్సెస్ అనేవి ఎవ్రీ ఇయర్ వస్తాయి. కొన్ని అప్డేట్స్ ఎవ్రీ ఇయర్ ఉండవు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ బులెటిన్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఉండదు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఉండదు. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఉంటుంది, అది ఎవ్రీ ఇయర్ ఉండదు. పిఎల్ఎఫ్ఎస్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. కొన్ని ఎవ్రీ ఇయర్ ఉండే డాటా, కొన్ని తర్వాత ఉండే డాటాలు ఉంటాయి. వాటిని కూడా నేర్చుకోవాలి. కానీ వీటన్నింటికంటే ముందు మనం ఖచ్చితంగా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఎకానమీలో 15 చాప్టర్లు ఉన్నాయి మనకు. టీజీపీఎస్సీ గ్రూప్ 2-3 ఎకానమీలో 15 చాప్టర్లు ఉన్నాయి. 3 పార్ట్స్, ప్రతి పార్టుకు 5 చాప్టర్ల చొప్పున 15 చాప్టర్లు ఉన్నాయి. మీరు గమనించండి, ప్రతి చాప్టర్కు సమానమైన వెయిటేజ్ ఉంది. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఫస్ట్ పార్ట్లో అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, ఫారెన్ ట్రేడ్. అంటే ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్, ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఉన్నది, దాంట్లో ఫారెన్ ట్రేడ్ ఉంది, దాంట్లో సర్వీస్ సెక్టార్ ఉంది, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. 5th చాప్టర్లో ప్రణాళిక వ్యవస్థ, నీతి ఆయోగ్తో పాటు పబ్లిక్ ఫైనాన్స్ ఇవన్నీ కలిపి ఉన్నాయి. అంటే ఈ 3 చాప్టర్లు అనేవి చాలా పెద్దగా ఉంటాయి. అయినప్పటికీ కూడా వెయిటేజ్ గదే 10 మార్కులు ఉన్నది. ఇకపోతే ఒక సైడ్ పోతే తెలంగాణ డెమోగ్రఫీ ఉంటుంది. తెలంగాణ డెమోగ్రఫీ అనేది చాలా చిన్న టాపిక్. దానికి కూడా మరి 10 మార్కుల వెయిటేజ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక చాప్టర్ పెద్దగా ఉన్నంత మాత్రాన ఆ చాప్టర్కు వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది ఏం లేదు. ప్రతి చాప్టర్కు సమానమైన వెయిటేజ్ ఉన్నదనే అంశాన్ని గుర్తుంచుకొని ప్రతి చాప్టర్ నుంచి మొన్న 10 బిట్లు ఖచ్చితంగా వచ్చినాయి. గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది, గ్రూప్ 3 ఎగ్జామ్ జరిగింది. ఈ రెండింటిలలో కూడా ప్రతి చాప్టర్ నుంచి 10 బిట్స్ వచ్చినాయి. కాబట్టి ప్రతి చాప్టర్కు సమాన వెయిటేజ్ ఇస్తూ ప్రియారిటీ వైజ్గా ఎప్పుడూ మారని సిలబస్ ఏదైతే ఉంటుందో దానిని ఫస్ట్ నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇప్పుడు మీకు నోటిఫికేషన్ ఉందా లేదా అంటే, నోటిఫికేషన్ ఎప్పుడైనా ఈ మధ్యలో రావాల్సిందే ఖచ్చితంగా. రాకపోతే అంటే ఈ మధ్యలో రాదు. నాకు తెలిసి 2026 జూన్ తర్వాతనే వస్తుంది. మీకు ఎగ్జామ్కు 1 ఇయర్ కంటే ఎక్కువ టైం ఉంది. ఇంకా ఖచ్చితంగా ఇప్పుడైతే వచ్చే పరిస్థితి లేదు. జూన్ కంటే ముందు ఎగ్జామ్ ఉండే పరిస్థితి లేదు. జూన్ తర్వాత కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి 2027లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉండొచ్చు. గ్రూప్ మెయిన్గా నేను చెప్పేది గ్రూప్ 2, గ్రూప్ 3 ఆలోపు ఈ కానిస్టేబుల్, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్, ఫారెస్ట్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా రావచ్చు. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2కు సరిగ్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా సరిగ్గా మీకు 1 ఇయర్ కంటే ఎక్కువ సమయం ఉంది. మరి 1 ఇయర్ కంటే ఎక్కువ సమయం ఉంది. లాస్ట్ 3 నెలలు చదువుదాం, లాస్ట్ 4 నెలలు చదువుదాం, లాస్ట్ 6 నెలలు చదువుదాం అనుకున్నా కుదరదు. నోటిఫికేషన్ వచ్చినాక చదువుదామంటే కుదరదు. మీకు అప్పటికే చాలామంది ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు ఎన్ని ఉంటాయండి? ఆల్మోస్ట్ గట్టిగా నోటిఫికేషన్ అయితే 1000 పోస్టులు ఉంటాయి. మొన్నట్లాగా నోటిఫికేషన్ అయితే 500 నుంచి 600 పోస్టులు ఉంటాయి. ఈ 500 నుంచి 600 పోస్టులల్లా ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉద్యోగం సాధించాలంటే మినిమం
9 నెలల నుంచి సంవత్సరం ప్రిపరేషన్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, గ్రూప్ 2 సిలబస్ ఫర్ సపోజ్ ఎకానమీ పేపర్ తీసుకుందాం. ఎకానమీ పేపర్ 150 మార్కుల పేపర్. అంటే ఇప్పుడు నేను చెప్పే నోట్స్ చూసినా మీరు ఎక్కడ ఏ బుక్ చదివినా 1000 పేజీలకు పైన సమాచారం ఉంటుంది. మరి 1000 పేజీలకు పైన సమాచారం ఉంటుంది కాబట్టి ఆ సమాచారంలో డాటా ఉంటుంది చాలా. ఈ డాటా మొత్తాన్ని, ఈ సమాచారం మొత్తాన్ని మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఎట్లా వచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అట్లుండాలంటే ప్రతి సబ్జెక్టు పైన ఓపిక్గా చదివే అంత సత్తా ఉంటేనే గ్రూప్ 2, 3కి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్తో సంబంధం, ఇప్పుడు నోటిఫికేషన్ తోటి సంబంధం లేకుండా ఎప్పుడు వచ్చినా ఉద్యోగం సాధిస్తా అనే పట్టుదలతోటి చదవడానికి ప్రయత్నం చేయండి. సాధ్యం కాకుండా వదిలేయండి, సాధ్యం అయితేనే చదవండి. ఎందుకంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నామంటే పేషెన్సీ అనేది ఖచ్చితంగా అవసరం. గవర్నమెంట్లు అనేటివి మనకు అనుకూలంగా అస్సలు ఉండవు. ఇప్పుడు కాదు, చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అంటే మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి అయితే ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు కూడా జరుగుతుందన్న నమ్మకాలు అయితే మనకు లేవు. కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి అయితే ఎగ్జామ్ ఉంటుంది. అంటే అయితే 26లో కావచ్చు, 27 కావచ్చు, 27 అయితే దాటదు. ఆలోపు అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి అది వరకు మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ను కొనసాగించండి. సీరియస్ ఆస్పిరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. గుంపులో ఒకరిగా ఉండకండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎట్లుంటారంటే ఏదో చదువుదాంలే, నోటిఫికేషన్ రాదులే అన్న మైండ్లోనే ఉంటారు. ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది. మరి అప్పుడు నోటిఫికేషన్ వస్తే మళ్ళీ తర్వాత మనమే అంటాం, ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలా, మాకు సమయం సరిపోవడం లేదు అంటాం. అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ప్రిపరేషన్ను కొనసాగించడానికి ప్రయత్నం. నేను ఎవరిని నెగిటివ్గా అనడం లేదు, రియాలిటీని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే సీరియస్గా గ్రూప్ 2కు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, ఇన్ని రోజులు స్టార్ట్ చేయకపోయినా, ఇన్ని రోజులు అరకొరగా చదివినా, ఇప్పటి నుంచైనా రోజు కనీసం ఒక 6 గంటలు మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయండి. మరి గ్రూప్ 2లో సిలబస్ మారుతుందంటే సిలబస్లో ఎట్టి పరిస్థితులలో కొంతవరకు ఉంటే ఒక 10 to 20% మార్కులు ఉంటాయి కావచ్చు. ఎటు చేసి మనకి ఎకానమీ పేపర్ అయితే ఉంటుంది, దీంట్లో ఎలాంటి మార్పులు అయితే ఉండవు. ఒకవేళ యాడ్ అయితే ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్ అనే టాపిక్ యాడ్ కావచ్చు, బ్యాంకింగ్ ద్రవ్యోల్బణం అనే టాపిక్ యాడ్ కావచ్చు. యాడ్ అయితే మీకు అప్పుడు నేను మళ్ళీ చెప్తాను. ఒకవేళ సిలబస్లు మారినా నా దగ్గర ఎవరైతే ఎకానమీకి జాయిన్ అవుతారో ఎలాంటి సిలబస్ వచ్చినా ఏది వచ్చినా నేను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మరి ఇప్పటికైనా వీడియోకి లైక్ కొట్టకుండా ఖచ్చితంగా వీడియోకి లైక్ కొట్టండి. డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు ఏమన్నా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. మనం ఇక్కడ ఈరోజు డిస్కస్ చేస్తుంది ఏంటంటే ఎకానమీ ఎట్లా చదవాలి. మరి ఫస్ట్ మీకు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు బడ్జెట్ సర్వేలు వచ్చే నాటికి కాన్సెప్ట్లు మొత్తం నేర్చుకొని ఉండడానికి ప్రయత్నం చేయండి. కాన్సెప్ట్ నేర్చుకోవడం అంటే పైన చదవడం కాదండి, ప్రతిదీ మీ మైండ్లో ఉండాలి. ప్రతి కాన్సెప్ట్ ఎట్లా నిద్ర లేపడినా ప్రతి దానికి ఆన్సర్ చేసే విధంగా సిద్ధంగా అండి, ఓపికతో చదవడానికి ప్రయత్నం చేయండి. మరి అలా చదవాలంటే మనం ఎకానమీ సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే ముందుకెళ్ళొచ్చు అనే అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి దానిలోకి వెళ్ళే ముందు డివిఆర్ అకాడమీ దీపావళి కానుకగా, దీపావళి సందర్భంగా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న నేపథ్యంలో కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. టీజీపీఎస్సీ గ్రూప్ 2, 3 ఎకానమీ కొత్త బ్యాచ్, న్యూ మెంటర్షిప్ బ్యాచ్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనకు 2 బ్యాచ్లు నడుస్తున్నాయి. అంటే చాలామంది జాయిన్ అయినప్పటికీ కూడా అందరూ సీరియస్గా లేరు. ఒకవేళ లాస్ట్ బ్యాచెస్లో ఎవరైతే జాయిన్ అయ్యి సీరియస్గా లేరో, ఇప్పుడు చాలామంది 2025 జనవరిలోనే జాయిన్ అయినప్పటికీ వాళ్ళ వ్యాలిడిటీ అవుతుందని మీరు ఏం టెన్షన్ పడకండి. మీకు ఆల్రెడీ మీరు 1000 రూపీస్ పెట్టి ఎవరైతే కోర్సు కొన్నారో వాళ్ళందరికీ నేను ఏమని హామీ ఇచ్చిన, ఎప్పుడు ఎగ్జామ్ జరిగినా ఇప్పుడు నెక్స్ట్ జరిగే గ్రూప్ 2, 3 వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది, ప్రతిదీ కూడా మీకు యాక్సెస్ ఉంటుందని చెప్పిన మీకు ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే టీజీపీఎస్సీ గ్రూప్ 2, 3 మెంటర్షిప్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నానో ఈ బ్యాచ్ అనేది మీకు 2 years వ్యాలిడిటీ ఉంటుందండి. అంటే 2 years అంటే 2028 జనవరి వరకు మీకు వ్యాలిడిటీ ఇస్తున్నా. ఎంత అంటే 999 రూపీస్కే అండి, 999 రూపాయలకే 2028 జనవరి వరకు మీకు వ్యాలిడిటీ ఇస్తున్నా. 2028 జనవరి వరకు మీరు
ఒకవేళ 2028 జనవరి వరకు కూడా మీకు ఎగ్జామ్ జరగకపోతే గ్రూప్ 2, 3 అంటే ఈ రెండు ఉంటాయి కదా, ఈ ఎగ్జామ్ జరగకపోతే మళ్ళీ ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేద్దాం, మీరేం టెన్షన్ పడకండి. అంటే ఈ 1000 ఏదైతే 999 రూపీస్ పెడుతుందో మీకు పైసా వసూలు ఉంటుందండి. ఏముంటుందంటే మేము క్లాసెస్ ఉంటాయి, ఏదైతే 150 మార్క్స్ సిలబస్ ఉందో ఈ 150 మార్క్స్ సిలబస్కు పూర్తిగా మీకు ఆల్మోస్ట్ 200 అవర్స్ క్లాసెస్ అనేటి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి చాప్టర్కి సంబంధించి పీడిఎఫ్ నోట్స్ మీరు ప్రింట్ తీసుకునే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ చాప్టర్కు అంటే ఏదైతే నేను షెడ్యూల్ ఇస్తాను అండి, ఆ షెడ్యూల్కు ముందే మీకు పీడిఎఫ్ అనేది అంటే రేపు అంటే అన్ని పీడిఎఫ్లన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేయబడి ఉంటే అప్డేట్తో కూడిన పీడిఎఫ్లు అనేవి మీకు అప్లోడ్ చేయబడతాయి. మీరు ప్రింట్ తీసుకొని చదవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు ఎలాంటి పుస్తకాన్ని చదవాల్సిన అవసరం, ఆల్మోస్ట్ 10 పుస్తకాలు ప్రిపేర్ అయ్యి రిఫరెన్స్గా తీసుకొని మీకు క్లాసెస్ అనేటివి నేను చెప్పడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ స్థాయి బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్, ఇతర ప్రైవేట్ బుక్స్ అన్నింటిని కూడా క్రోడీకరించి ఒక మంచి అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 2, 3 పరీక్ష కోణంలో ఇప్పుడు వస్తున్న ప్రశ్నల నేపథ్యంలో మీకు నోట్స్ అనేది అంటే క్లాస్ చెప్పడం కావచ్చు, నోట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. నా క్లాస్ ఎట్లుంటుందో నోట్స్ కూడా అదే విధంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక్కరోజు లేట్ చేస్తున్న కొద్ది అంటే మీరు ఎప్పుడు తీసుకున్నా 2028 జనవరి వరకు ఈ వ్యాలిడిటీ 999 తోటి అవైలబుల్ ఉంటుంది. దివాళీ తర్వాత మరి వాస్తవానికి దీన్ని 1 ఇయర్ వ్యాలిడిటీగానే ఇవ్వడం అనేది జరుగుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ దివాళీ తర్వాత ఎవరైనా తీసుకుంటాం అనుకుంటే ఓన్లీ 1 ఇయర్ 2027 జనవరి వరకు మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే దీపావళి లోపు ఈ కోర్సులో జాయిన్ అవుతారో తర్వాత షెడ్యూల్ ప్రకారం మీరు వెళ్ళొచ్చు. నేను ఏదైతే ఆర్డర్ చెప్తానో ఆ ఆర్డర్లో మీరు చదువుతూ, నేను టెస్టులు కూడా పెడతా కదా, చదువుతూ టెస్టులు రాస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా మీకు చాలా సులభంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అండి. డివిఆర్ అకాడమీ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాబట్టి వెళ్ళి కోర్సును పర్చేజ్ చేయండి. మీకు పైసా వసూలు క్లాసెస్ ఉంటాయి, అదేవిధంగా నోట్స్ ఉంటుంది, టెస్టులు ఉంటాయి. తర్వాత కూడా మీకు చాలా టెస్టులు ఉంటాయి. అంటే మీరు జాబ్ కొట్టే వరకు మీ తోడే ఉండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నేను క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మీకు ఎట్లాంటి ఇబ్బంది అవసరం, ఎందుకంటే ఆల్రెడీ క్లాస్ అనేది చాలా రికార్డ్ చేసి పెట్టడమే జరిగింది. నోట్స్ కూడా రెడీ అయి ఉన్నది కాబట్టి మీకు ఫస్టే నోట్స్ ఇస్తా, క్లాస్ అనేది రికార్డెడ్ ఉంటాయి కాబట్టి మీరు వింటూ చదువుకుంటూ ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉండదు. ఫస్ట్ బ్యాచ్లో కొంతవరకు అక్కడక్కడ కొంత డిలే అయిన మాట నిజం. ఎందుకు డిలే అయిందంటే కొద్దిగా క్లాసెస్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, ఇవన్నీ చేయడంలో కొద్దిగా డిలే అయింది. ఇప్పుడు అలాంటి డిలే అనేది అవసరం లేదు, అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి ఇది కోర్సు వివరాలు. ఎవరైనా కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే డివిఆర్ అకాడమీ యాప్లోకి మీరు వెళ్తే కోర్సు ఓకే. ఇక్కడ మనం నెక్స్ట్ మనకు ఎకానమీ సిలబస్ ఏంటిది, మనకు ఒకవేళ నోటిఫికేషన్ ఇప్పట్లో లేకున్నా మొదట ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ అప్డేట్ ఉన్నాయి అనే అంశాన్ని డిస్కస్ చేసినట్లయితే మొత్తం మనకు 15 చాప్టర్లు ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు తెలుసు, చాలామందికి తెలియని కొత్త వాళ్ళు అయితే జాగ్రత్తగా గమనించండి. ఒకటి ఇండియన్ ఎకానమీ, రెండవది తెలంగాణ ఎకానమీ, మూడవది డెవలప్మెంట్ అండ్ చేంజెస్, అభివృద్ధి మార్పులు అనే 3 పార్ట్స్ ఉన్నాయి మనకు. ఈ 3 పార్ట్స్లో 15 చాప్టర్లు ఉన్నాయి. 15 చాప్టర్లకు కూడా మళ్ళీ చెప్తున్నా, ప్రతి దానికి సేమ్ వెయిటేజ్ ఉంది. దాని ఆధారంగానే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, అది గమనించండి. ఇక్కడ మనకు ఇండియన్ ఎకానమీలో జనాభా శాస్త్రం అంటే ప్రతి చాప్టర్ గురించి నేను చాప్టర్కు ముందే మీకు షెడ్యూల్ ఇస్తా. షెడ్యూల్ ఏదైతే డే వై షెడ్యూల్ ఇస్తానో అక్కడనే మీకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చి మరి ఆ టాపిక్ పైన పూర్తి క్లారిటీ వచ్చే విధంగా ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ వీడియో చేసి మీకు పెట్టడం అనేది జరుగుతుంది. పెట్టిన తర్వాత దాని తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ అయితే మీకు చాలా ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది అనేది గమనించండి. ఓకే, ఇక్కడ మనకు జనాభా శాస్త్రం ఉంది, జాతీయ ఆదాయం ఉంది, వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక సేవా రంగాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు విదేశీ వ్యాపారం ఉంటుంది 4వ చాప్టర్. 5వ చాప్టర్ ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్, నీతి ఆయోగ్, అదేవిధంగా పబ్లిక్ ఫైనాన్స్ అనే టాపిక్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్
ఇదొక్కటే ఈ 5 చాప్టర్లే అంటే ఈ 5 చాప్టర్లలో ఈ 3 చాప్టర్లు చాలా చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి ఎంత పెద్దగా ఉన్నా గదే వెయిటేజ్ ఉన్నా అయినప్పటికీ కూడా మనం పూర్తిగా ప్రతి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. తర్వాత తెలంగాణ ఎకానమీ ఉంటుంది. అంటే దీంట్లో మెయిన్గా అప్డేట్స్ ఎల్లుంటాయంటే అంటే ప్రతి దాంట్లో కూడా కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, జనాభా కాన్సెప్ట్ ఉంటుంది, అదేవిధంగా జనాభాకు సంబంధించిన డాటా ఉంటుంది, 2011 సెన్సెస్ ఉంటాయి, అదేవిధంగా లేటెస్ట్గా వచ్చిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కావచ్చు, ఎస్ఆర్ఎస్ బులెటిన్ కావచ్చు, ఇలాంటి డాటాను మనం చదవాలి. అదేవిధంగా జాతీయ ఆదాయం అనేది ప్యూర్ కాన్సెప్ట్, జాతీయ ఆదాయం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. చాలా చాలా బిట్స్ చాలా ఈజీగా నేర్చుకోవాల్సిన టాపిక్. అదేవిధంగా జాతీయ ఆదాయంలో ఒక డాటా అంటే లేటెస్ట్ డాటా ఎకనామిక్ సర్వే మనకు MOSPI వారు ఇచ్చే ఏదైతే జాతీయ ఆదాయం అంచనాలు ఉంటాయో అది ఖచ్చితంగా మనం చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అది మాత్రమే అప్డేట్ అవుతూ వెళ్ళడం అనేది జరుగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాలు చాలా కాన్సెప్ట్లు ఉంటాయి. దీంట్లో కూడా కొంతవరకు ఎకనామిక్ సర్వే ఆధారంగా పంటల ఉత్పత్తి ఏముంది, కొత్తగా స్కీమ్స్ ఏమొస్తున్నాయి అనే అంశాల మీద కొద్దిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అన్ని కోణాలలో ఎకనామిక్ సర్వే ఆధారంగా అంటే అగ్రికల్చర్ క్రెడిట్ ఎట్లుంది, అదేవిధంగా పంటల ఉత్పత్తి ధోరణులు ఎట్లున్నాయి, పంటల ఉత్పాదకత ధోరణులు ఎట్లున్నాయి, ఏ రాష్ట్రాలు ఎక్కువ పండిస్తున్నాయి, ఇది డిస్కస్ చేయాలి. కొత్తగా ఏం స్కీమ్స్ వచ్చినాయి, గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది అనేది కూడా మనం ఎప్పుడు ప్రిపేర్ అవుతూనే వెళ్ళాలి. పారిశ్రామిక సేవా రంగాలు మెయిన్గా పారిశ్రామిక రంగం మొత్తం అంటే గతంలో జరిగిన అంశాల ఆధారంగానే మెయిన్గా పారిశ్రామిక తీర్మానాలు కావచ్చు, ఐఐపి సూచిక కాన్సెప్ట్ నేర్చుకోవాలి. దాని యొక్క మనం లేటెస్ట్గా వచ్చే ఐఐపి సూచిక డాటాను నేర్చుకోవాలి. దీన్ని కూడా ఎకనామిక్ సర్వే ఆధారం కొంతవరకు చదవాల్సి ఉంటుంది. కాకపోతే కాన్సెప్ట్ అనేది ఎక్కువ ఉంటుంది పారిశ్రామిక రంగంలో. ఆ కాన్సెప్ట్ తర్వాత కొంతవరకు ఎకనామిక్ సర్వే ఆధారంగా కూడా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మీకు ఏమేమి చదవాలని తర్వాత ప్రతి టాపిక్ చెప్పేటప్పుడు పూర్తిగా చెప్పడం అనేది జరుగుతుంది. సేవారంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం ఓన్లీ ఎకనామిక్ సర్వే ఆధారంగా చదివితే సరిపోద్ది. ఆల్మోస్ట్ 99% బిట్స్ అనేటి ఎకనామిక్ సర్వే ఆధారంగా చదివిపోద్ది. దాని ఆధారంగానే బిట్స్ వస్తాయి. అదేవిధంగా ఫారెన్ ట్రేడ్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, అదేవిధంగా లేటెస్ట్ డాటా కూడా నేర్చుకోవాలి. అంటే దీంట్లో అప్డేట్స్ కనిపిస్తున్నాయి. భారత ప్రణాళిక వ్యవస్థ నీతి ఆయోగ్లో ఎలాంటి అప్డేట్స్ ఉండవు. అది ఓన్లీ స్టాటిక్ సబ్జెక్ట్. మనకు ఎప్పుడైనా అదే విధంగా ఉంటాయి ప్రణాళికలు, కాబట్టి దాంట్లో మనం కొత్తగా చదివేది ఏముండదు, ఒకసారి చదివితే సరిపోతుంది. పబ్లిక్ ఫైనాన్స్లో కూడా కాన్సెప్ట్ ఉంటుంది, చాలా కాన్సెప్ట్ ఉంటుంది. తర్వాత ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత లేటెస్ట్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ చదువుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. తర్వాత తెలంగాణ ఎకానమీలో అంటే ఇక్కడ అప్డేట్ అంటే మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటి, జనాభా ఫస్ట్ చదవాలి. అంటే ఏమేమి చదవాలి, ఏ ఆర్డర్లో చదవాలని మీకు తర్వాత చెప్తా. తెలంగాణ ఎకానమీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు భూ సంస్కరణ ఇది మారదండి. అదేవిధంగా తెలంగాణ జనాభా ఎలాంటి మార్పులు ఉంటాయి అన్లెస్ ఏదైనా కొత్తగా డాటా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కానీ ఎస్ఆర్ఎస్ బులెటిన్ కానీ వస్తే కానీ మారవు. ఈ తెలంగాణ వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక సేవా రంగాలు, పబ్లిక్ ఫైనాన్స్ మరియు ప్రభుత్వ విధానాలు అంటే ఈ 3 కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటాయి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆధారంగానే ఇవి మొత్తం చదవాలి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆధారంగా చదివితేనే బాగుంటుంది, మిగతా ఏం అవసరం లేదు. ఏదైనా లేటెస్ట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వస్తే దీని గురించి మనం పూర్తిగా కులంకుశంగా చర్చించాలి. ఈ 3 టాపిక్స్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ను పూర్తిగా మనం నేర్చుకున్నట్టయితే ఆల్మోస్ట్ 30 మార్కులు మన జేబులో ఉన్నట్టే. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే కొంతవరకు టీ ప్రైడ్గా అంటే కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి గతంలో ఉన్నాయి కూడా మనం చదవాలి, అందులో ఇంక్లూడ్ చేసి మనం చదువుతూనే ఉంటాం. నెక్స్ట్ చూస్తే మనకు డెవలప్మెంట్ అండ్ చేంజెస్లో ఆల్మోస్ట్ ఇది 90% కూడా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉంటుంది. ఒక 10% మాత్రమే లేటెస్ట్ డాటా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కాన్సెప్ట్లు ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ దీంట్లో ఏమిటంటే సూచికలు ఉంటాయి. ఆ సూచిక అంటే మెయిన్గా వృద్ధి సిద్ధాంతాల పైన క్వశ్చన్లు అడగడం లేదు. వృద్ధి సిద్ధాంతాలు అనేది సిలబస్లో లేదు అసలు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా సూచికలు, వృద్ధి అంటే ఏంటిది, అభివృద్ధి అంటే ఏంటిది, దానికి సంబంధించిన కొలమానాలు ఏంటి, కొలమానాల్లో మెయిన్గా సూచికల గురించి మనం చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సిలబస్ ఆధారంగానే చదవాలి. అభివృద్ధిలో వృద్ధి సిద్ధాంతాలు నేను కూడా చెప్పినవి ఉన్నాయి, మీకు అప్లోడ్ చేస్తాను. కాకపోతే వాటి మీద ఫోకస్ చేయకుండా సూచికల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. అవి కొద్దిగా ఎవ్రీ ఇయర్ మారుతుంటాయి. కాకపోతే సూచికల్లో కాన్సెప్ట్ ఏ సూచికలో ఏ అంశాలు తీసుకుంటారు అనేది మనం చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్ ఉంటుంది. సోషల్ డెవలప్మెంట్ అంటే విద్య, మరి వైద్యం, వైద్య రంగం కావచ్చు, అదేవిధంగా కులం, మతం కావచ్చు, అదేవిధంగా మనకు ఏదైతే సామాజిక భద్రత ఉందో
ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ ప్రతిది ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ స్కీమ్స్ ఓరియంటెడ్గా ఎక్కువగా ఉంటుంది. స్కీమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ మనం చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది కూడా ఎక్కువగా మార్పులకు లోను కాని టాపిక్. అదేవిధంగా పేదరికం, నిరుద్యోగం, దీంట్లో కూడా ఎక్కువగా మార్పులు ఉంటాయి. పేదరికంలో మనకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వస్తే అది చదువుకోవాలి, అదొక అప్డేట్ ఉంటుంది. అదేవిధంగా నిరుద్యోగంలో పిఎల్ఎఫ్ఎస్ సర్వే మాత్రం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా అసమానతలు ఉంటాయి, ఆదాయ అసమానతలు ఉంటాయి. ఇది కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. ఏదైనా ఒకటి రెండు మార్పులు ఉంటే ఆదాయ అసమానతకు సంబంధించి ఏమైనా రిపోర్ట్స్ ఉంటే అవి చదవాలి. నెక్స్ట్ ప్రాంతీయ అసమానతలు, వలసలు, పట్టణీకరణ, భూసేకరణ, ఎలాంటి మార్పులు ఉండవు, ఒక్క మార్పు కూడా ఉండదు, మొత్తం యాజ్ టీజ్గా దించితే సరిపోతుంది. అదేవిధంగా పర్యావరణం, సుస్థిరాభివృద్ధి, దీంట్లో కొంతవరకు ఒక 10% ఏదైనా కొత్తగా సదస్సులు జరిగితే అవి మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. కొత్తగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంటుంది, అది కూడా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని చూసినాం, మొత్తం 15 చాప్టర్లు చూసినాం. మరి 15 చాప్టర్లలో మనం ఏ 5 చాప్టర్లు అంటే వాస్తవానికి ఈ 5 చాప్టర్లు మొత్తం కూడా ఎక్కువగా అప్డేట్ ఉండవు. అదేవిధంగా తెలంగాణ ఎకానమీలో ఈ 2 టాపిక్స్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, భూ సంస్కరణలు, తెలంగాణ జనాభా ఎక్కువగా అప్డేట్ ఉండవు. అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థలో జనాభా శాస్త్రం, అదేవిధంగా ప్రణాళిక వ్యవస్థ, నీతి ఆయోగ్, ప్రణాళిక వ్యవస్థ, నీతి ఆయోగ్ అనేది ఎక్కువగా అప్డేట్ ఉంటుంది. అంటే ఇవన్నీ అంటే వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చేయండి, ఈ టాపిక్ అంటే ఇండియా జనాభా, తెలంగాణ జనాభా, ప్లానింగ్స్, ఇక్కడ సోషల్ డెవలప్మెంటు, పేదరిక, నిరుద్యోగం, ప్రాంతీయ సమానతలు, వలసల పట్టణీకరణ, ఇవన్నీ కూడా ఒక కోవకు చెందిన టాపిక్స్. అంటే ఫస్ట్ మనం ఏ టాపిక్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మనం చూసినట్లయితే సిలబస్ ఎవరైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఈ టాపిక్స్ చదవండి. అంటే నా దగ్గర కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ టాపిక్స్ పైన ఫస్ట్ పట్టు సాధించాలి. ఫస్ట్ భారత జనాభా శాస్త్రం ఫస్ట్ చదవండి. దీనికి సెకండ్ ఇమీడియట్గా తెలంగాణ జనాభా శాస్త్రం చదవండి. తెలంగాణ జనాభా చదవండి. దీని తర్వాత ఇమీడియట్గా ఏం చదువుతారంటే మరి పేదరికం, నిరుద్యోగం చదవండి. నిరుద్యోగం, అసమానతలు, తర్వాత ప్రాంతీయ అసమానతలు, వలసలు, పట్టణీకరణ చదవండి. ప్రాంతీయ అసమానతలు, వలసలు, పట్టణీకరణ. తర్వాత మనకు సామాజిక అభివృద్ధి, సోషల్ డెవలప్మెంట్ చదవండి. తర్వాత భారత ప్రణాళిక వ్యవస్థ, నీతి ఆయోగ్, అదేవిధంగా నీతి ఆయోగ్ చదవండి. ఇవి చదివితే మీరు ఆటోమేటిక్గా మీకు ఎకానమీ మీద అంటే కొద్దిగా సింపుల్గా మన సమాజంలో జరిగినట్టే టాపిక్స్ ఉంటాయి కాబట్టి మీకు ఎకానమీ మీద ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ కావడం జరుగుతుంది. ఏం తక్కువ లేదు, ఆల్మోస్ట్ 60 మార్కుల సిలబస్ ఉంది. అంటే 55 మార్కులు అంటే ప్రణాళిక వ్యవస్థ, నీతి ఆయోగ్ అనేది ఒక 5 మార్క్స్కే మనకు సిలబస్లో ఉంది. అయినప్పటికీ కూడా వీటికి సంబంధించిన అన్ని స్కీమ్స్ అన్నీ కూడా మళ్ళీ దీంట్లో చదువుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మేజర్ రోల్ అనేది మనకు ప్లే చేస్తుంది. అంటే చాలామంది ప్రణాళిక వ్యవస్థ అనే టాపిక్ను వదిలేయకండి. ఇది కూడా చాలా బాగా నేర్చుకుంటే ఇవన్నీ కూడా రివిజన్ అయినట్టుగా అక్కడ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈ ఆర్డర్ అంటే ఇది ఏ ఆర్డర్లో చదివినా పర్లేదు, ఇది ఫస్ట్ చదువుతారా ఏది చదువుతారా పర్లేదు, కానీ ఫస్ట్ అయితే ఈ 6 టాపిక్స్ కంప్లీట్ చేయండి. అంటే నేను మెంటర్షిప్లో ఏదైతే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామో ఇలానే ఖచ్చితంగా ఇదే ఆర్డర్లో మన సిలబస్ అనేది వెళ్తుంది. అదే ఆర్డర్లో మీకు ప్రిపరేషన్ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది, టెస్ట్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది చూసుకోవడానికి ప్రయత్నం. మరి దీని తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ ఏం చేయండి అంటే మనకు కొద్దిగా అంటే ఇప్పుడు ఇవి చదివే వరకు అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈ 6 టాపిక్స్ అయిపోయే వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ దాటుద్ది. అంటే మీరు అనుకుంటారు కావచ్చు చాలా ఈజీగా ఒక నెలలో కంప్లీట్ చేయొచ్చు. 6 టాపిక్స్ నెలలో కూడా కంప్లీట్ కావు. కరెక్ట్గా ఇప్పుడున్న ప్యాటర్న్లో చదివితే ఆల్మోస్ట్ 1.5 months 2 months పడుతుంది. అంటే ఒక 3 టాపిక్స్ చదవడానికి 1 month పడుతుంది మీరు కరెక్ట్ చదివితే. అంటే ఎవరైనా కరెక్ట్గా చదివేటోళ్ళని మీరు అడగండి.
కాబట్టి డిసెంబర్ వస్తుంది. డిసెంబర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే అప్పుడు మళ్ళీ ఇంకా మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇవి ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలి, మనకు జనవరికి అంటే జనవరి ఎండ్ అయ్యే లోపు మనకు బడ్జెట్ వస్తుంది, ఎకనామిక్ సర్వే వస్తుంది. కాబట్టి ఆ లోపు మనం ఏ టాపిక్స్ చదివి పెట్టుకోవాలంటే ఇక్కడ జాతీయ ఆదాయం చదువుకోవాలి, జాతీయ ఆదాయం చదువుకోవాలి. అదేవిధంగా పబ్లిక్ ఫైనాన్స్ చదువుకోవాలి, పబ్లిక్ ఫైనాన్స్ చదువుకోవాలి. వీలైతే వృద్ధి అభివృద్ధి అనే టాపిక్ కూడా చదివి పెట్టుకోవాలి, వృద్ధి అభివృద్ధి అనే టాపిక్ చదివి పెట్టుకోవాలి. అవసరమైతే సుస్థిరాభివృద్ధి, సుస్థిరాభివృద్ధి ఈ టాపిక్స్ చదువుకొని పెట్టుకోండి. ఒకవేళ అంటే అప్పటి వరకు కంప్లీట్ కాకుంటే, అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టు జనవరిలో ఆ నెలలో కంప్లీట్ కాకుంటే ఈ 2 టాపిక్స్ అన్న చదువుకొని పెట్టుకోండి. ఈ 2 టాపిక్స్ కంప్లీట్గా చదివితేనే మనకు ఆటోమేటిక్గా బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ అర్థమవుతుంది. బడ్జెట్ ఎకనామిక్ సర్వేలో ఆటోమేటిక్గా ఏముంటాయి, ఎప్పుడు ఈ 2 టాపిక్స్ అవ్వాలి. మీరు జాతీయ ఆదాయం, పబ్లిక్ ఫైనాన్స్ అనేది కంప్లీట్ చేసి పెట్టుకుంటే మీకు బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్ను పూర్తిగా అర్థం చేసుకొని దీంట్లో ఇంక్లూడ్ చేసుకొని చదువుకోవచ్చు. పబ్లిక్ ఫైనాన్స్లో జాతీయ ఆదాయం అంచనాలు వస్తాయి, అది ఇంక్లూడ్ చేసుకొని చదువుకోవచ్చు. తర్వాత ఎకనామిక్ సర్వేలో మరి ఇప్పుడు ఎకనామిక్ సర్వే వచ్చింది కాబట్టి భారత వ్యవసాయ రంగం చదువుకోవాలి, భారత వ్యవసాయ రంగం చదువుకోవాలి. అదేవిధంగా భారత పారిశ్రామిక రంగం, పారిశ్రామిక సేవ రంగాలు. అదేవిధంగా విదేశీ వ్యాపారం, విదేశీ వ్యాపారం. ఏది బడ్జెట్ ఉన్న ఎకనామిక్ సర్వే వచ్చిన ఫిబ్రవరి నెలలో ఇవి కంప్లీట్ చేయండి. ఈ 2 టాపిక్సే కంప్లీట్ చేయండి, మీరు ఎక్కువ చదవకండి. ఈ 2 టాపిక్స్ మీద పూర్తి పట్టు సాధించిన తర్వాత మళ్ళీ ఈ 2 టాపిక్స్ అయిపోయినట్టు, అంటే ఇప్పుడు జాతీయ ఆదాయం మీద అవగాహన వస్తుంది, పబ్లిక్ ఫైనాన్స్ మీద అవగాహన వస్తుంది, బడ్జెట్ అర్థమైంది, ఎకనామిక్ సర్వే అర్థమైంది. మరి ఎకనామిక్ సర్వే బడ్జెట్లు వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో, విదేశీ వ్యాపారంలో ఇంక్లూడ్ చేసుకొని చదువుతాం. చదివిన తర్వాత మనకు ఆటోమేటిక్గా వీటి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ మార్చిలో ఏమొస్తుంది, మనకి ఇక్కడ చూసినట్లయితే మార్చిలో మనకి ఏమొస్తుంది అంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వస్తుంది. మరి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మార్చి ఏప్రిల్ వరకు కూడా తీసుకోపోండి, మీకు ఏం ప్రాబ్లం లేదు. మరి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మనం ఫస్ట్ తెలంగాణ స్థూల ఆర్థిక గణం, ఇప్పుడు మనం టాపిక్లో భాగంగా జాతీయ ఆదాయంలో భాగంగా దేనిలో భాగం ఇప్పుడు స్థూల ఆర్థిక గణాంకాలు చదువుకోవాలి, స్థూల ఆర్థిక గణాంకాలు చదువుకోవాలి. తర్వాత వ్యవసాయ రంగం చదువుకోవాలి, తెలంగాణ వ్యవసాయ రంగం చదవాలి. అదేవిధంగా తెలంగాణ స్థూల ఆర్థిక గణాంకాలు, తెలంగాణ పబ్లిక్ ఫైనాన్స్, ఫైనాన్స్ చదువుకోవాలి. పబ్లిక్ ఫైనాన్స్ బడ్జెట్ మొత్తం కూడా చదువుకోవాలి. తెలంగాణ వ్యవసాయ రంగం చదవాలి, తెలంగాణ పారిశ్రామిక సేవా రంగాలు కూడా చదువుకోవాలి, పారిశ్రామిక సేవా రంగాలు కూడా చదువుకోవాలి. దీని తర్వాత ఆటోమేటిక్గా మొత్తం టోటల్ చదువుతారు కాబట్టి లాస్ట్ చివరి టాపిక్ అయినా అంటే పబ్లిక్ ఫైనాన్స్ అలా ఇన్నే చదువుతాను కాబట్టి తెలంగాణ ప్రభుత్వ విధానాలు, తెలంగాణ ప్రభుత్వ విధానాలు కూడా చదువుకోవాలి. పూర్తిగా ఆల్మోస్ట్ 90% తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆధారంగానే ఉంటుంది. ఒక 10% మాత్రమే గతంలో వచ్చినవి కూడా మనం చెప్పాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం చదువుతూ ముందుకెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏమైంది, తెలంగాణ ఎకానమీలో ఎన్ని చాప్టర్లు కవర్ అయినాయి, 3 చాప్టర్లు కవర్ అయినాయి. ఇండియన్ ఎకానమీలో ఆల్మోస్ట్ ఒక 4 చాప్టర్లు అంటే 3.5 చాప్టర్లు అనుకోండి. పబ్లిక్ ఫైనాన్స్ అనేది చాలా పెద్ద, కానీ దానికి కూడా 5 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చింది అక్కడ, మనం ఏం చేయలేము అక్కడ. కాకపోతే ఆల్మోస్ట్ కవర్ అయింది. నెక్స్ట్ మనకు మిగిలిన ఏంటి ఇక అంటే ఇవి కాగా మనకి ఏప్రిల్ వరకు ఈ సిలబస్ను మీరు కంప్లీట్ చేస్తారు. స్లోగా చదువుతారు, చాలా బాగా మీకు ఈ విధంగా చదివితే చాలా బాగా మీకు మైండ్కి ఎక్కడం అనేది జరుగుతుంది. ఏప్రిల్ వరకు ఆల్మోస్ట్ ఈ 6 చాప్టర్లు కంప్లీట్ చేస్తారు, ఈ చాప్టర్లు కూడా కంప్లీట్ చేస్తారు. మనకు మిగిలేది ఏంటిది, వృద్ధి అభివృద్ధి, అదేవిధంగా సుస్థిరాభివృద్ధి, ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఎకానమీ అండ్ భూ సంస్కరణలు, ఇవి మాత్రం మిగులుతాయి. ఈ చాప్టర్లను తర్వాత చదువుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఎగ్జామ్ లేదనిపిస్తే 2026లో ఎకనామిక్ సర్వే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వచ్చినప్పటికీ కూడా 2026 అంటే 2027 బడ్జెట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇండియన్ ఎకనామిక్ సర్వే
ఇవి వచ్చే నాటికి ఎగ్జామ్ లేదనుకుంటే ఈ టాపిక్స్ను ముందుగా చదువుకొని పెట్టుకొని భారత వ్యవసాయ రంగంలో ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, అదేవిధంగా విదేశీ వ్యాపారం, ఈ కాన్సెప్ట్స్ చదువుకొని పెట్టుకోవాలి. అప్డేట్స్ అనేవి తర్వాత చదువుకున్నా పర్లేదు. అంటే మనకు ఒక అవగాహన వస్తుంది ఆటోమేటిక్గా. మీకు ఖచ్చితంగా 100% చెప్తున్నా, 2026 జనవరి నాటికైతే మీకు ఖచ్చితంగా ఏం జరుగుద్ది ఏం జరగదు అనేది అవగాహన వస్తుంది. అవగాహన లేకుంటే అప్పుడు మళ్ళీ ప్లాన్ మార్చుకుందాం, ప్లాన్ బికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆలోపు అయితే ఈ విధమైన ప్రణాళికతోటి చదవడానికి ముందుకెళ్ళడానికి, ఇదే విధమైన ప్రణాళికతోటి మీకు ఈ బ్యాచ్, మెంటర్షిప్ బ్యాచ్ అనేది అందించడం అనేది జరుగుతుంది. చాలా మంచి సువర్ణమైన అవకాశం అండి. 2 years పాటు చదువుతారు. ఎకానమీ పైన మీరు 1 సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఓన్లీ 999 పెడితే సరిపోద్ది. తర్వాత సింగిల్ రూపీ కూడా ఖర్చు పెట్టకుండా మీకు అద్భుతమైన మెంటర్షిప్, అద్భుతమైన క్లాసులు, అదేవిధంగా పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది, ప్రింట్ తీసుకోవచ్చు. అదేవిధంగా టెస్టులు ఉంటాయి, టెస్టులకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంత అద్భుతమైన అవకాశాన్ని అస్సలు కూడా మిస్ చేసుకోకండి. కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇంకా ఏమైనా మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ రూపంలో అడగండి, నేను చెప్తాను. లేకపోతే కాంటాక్ట్ అవ్వండి. యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు మొబైల్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అయితే నేను మీకు వివరించడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పటికైనా వీడియోకి లైక్ కొట్టండి. ఖచ్చితంగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి వీలైనంతగా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది మాకు సపోర్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. వీడియోకు హైప్ బటన్ వస్తే హైప్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.